రోజర్ ఫెదరర్ అత్యధికంగా గెలుచుకున్న టైటిల్స్ ఏవి? ఆప్షన్స్: ఏ వింబుల్డన్, బి ఆస్ట్రేలియా ఓపెన్, సి యుఎస్ ఓపెన్, డి ఫ్రెంచ్ ఓపెన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ వింబుల్డన్. మొత్తం 8 వింబుల్డన్ ఛాంపియన్షిప్లు, 6 ఆస్ట్రేలియా ఓపెన్, 5 యుఎస్ ఓపెన్, 1 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ గెలుచుకున్నాడు. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్కు ఉన్న మరో పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ విధాన రూపకల్పన సంఘం, బి మేధా కేంద్రం, సి సహకార సమాఖ్య, డి ప్రణాళికా కేంద్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ విధాన రూపకల్పన సంఘం. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రి. ప్రెసిడెంట్ ఉపాధ్యక్షుడు సుమన్ బేడి. ఎప్పుడు స్టార్ట్ చేశాడు? 2015 జనవరి 1న ప్రణాళిక సంఘం స్థానంలో. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో హైకోర్టు గురించి ఏ భాగంలో చెప్పబడింది? ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి పార్ట్ 4. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో మొత్తం 12 భాగాలు, 13 షెడ్యూల్స్, 108 సెక్షన్స్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో జడ్జీల అధికారాలను గురించి తెలిపే సెక్షన్ ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి సెక్షన్ 38. సెక్షన్ 38 జడ్జీల అధికారాలను గురించి తెలుపుతుంది. సెక్షన్ 30 ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు గురించి తెలుపుతుంది. సెక్షన్ 31 ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేక హైకోర్టు గురించి తెలుపుతుంది. సెక్షన్ 33 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క అధికార పరిధి గురించి తెలుపుతుంది. వేసవిలో ఆంధ్రప్రదేశ్లో సంభవించే వర్షపు జల్లులను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్: ఏ తొలికరి జల్లులు, బి ఏరువాక జల్లులు, సి కాలబైశాఖీలు, డి మ్యాంగో షవర్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి ఏరువాక జల్లులు. అదే తెలంగాణలో అయితే తొలకరి జల్లులని, కేరళలో అయితే మ్యాంగో షవర్స్ అని పిలుస్తారు. క్రింది వాటిలో సరికానిది? రాంగ్ స్టేట్మెంట్ వచ్చి ఆప్షన్ సి వేనాడు నెల్లూరు. ప్రజెంట్ వేనాడు ఎక్కడుంది? తిరుపతి జిల్లాలోని తడ మండలంలో. విజయనగర కాలంలో ఏ కార్యక్రమంతో ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యేది? ఆప్షన్స్: ఏ ఏరువాక, బి మహన్నవమి, సి చైత్రమాసం తొలి రోజు, డి ఉగాది. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి మహన్నవమి. వ్యవసాయ పరపతిని నియంత్రించేది ఏది? ఆప్షన్స్: ఏ కేంద్ర వ్యవసాయ శాఖ, బి నాబార్డ్, సి కేంద్ర సహకార బ్యాంక్, డి ఆర్బీఐ. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి నాబార్డ్. నాబార్డ్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు? 1982లో. ప్రజెంట్ నాబార్డ్ చైర్మన్ ఎవరు? షాజీ కేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్క బొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది? ఆప్షన్స్: ఏ చింతలూరు, బి గాజులపల్లి, సి పాలకొల్లు, డి ఏటికొప్పాక. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి ఏటికొప్పాక. ఏటికొప్పాక ఏ జిల్లాలో ఉంది? అనకాపల్లి జిల్లా. ఏ నది ఒడ్డున ఉంది అంటే వరాహ నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి కాగితపు పరిశ్రమ ఎక్కడ స్థాపించారు? ఆప్షన్స్: ఏ కర్నూలు, బి ఒంగోలు, సి రాజమండ్రి, డి శ్రీకాళహస్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి రాజమండ్రి. ఎప్పుడు స్థాపించారు అంటే 1921. మరి మన దేశంలో మొట్టమొదటి కాగిత పరిశ్రమ ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1867 కలకత్తాలో. సంగై పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఆప్షన్స్: ఏ నాగాలాండ్, బి మణిపూర్, సి అరుణాచల్ ప్రదేశ్, డి అస్సాం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి మణిపూర్. మణిపూర్ యొక్క రాష్ట్ర జంతువు ఏది? సంగై లేదా సంగై జింక. ఈ క్రింది వాటిలో భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పోరాట యోధులకు పెన్షన్ను రెండింతలు చేసిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్: ఏ ఆంధ్రప్రదేశ్, బి తెలంగాణ, సి మధ్యప్రదేశ్, డి మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి మహారాష్ట్ర. నెలసరి పెన్షన్ను 10,000 నుండి 20,000కు పెంచారు. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే భారత స్వాతంత్ర పోరాటం, మరట్వాడ ముక్తి సంగ్రామ్, గోవా లిబరేషన్ ఉద్యమంతో సంబంధం ఉన్న వాళ్లకు. పట్టణీకరణకు స్వర్ణయుగంగా పేరొందిన కాలం. ఆప్షన్స్: ఏ రాజపుత్ర యుగం, బి మొఘల్ యుగం, సి ఢిల్లీ సుల్తాన్ యుగం,
డి ఆంగ్లేయుల యుగం. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి మొఘల్ యుగం. వీటిలో భారతదేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వ్యవసాయ రంగం. మన దేశంలో ఎక్కువ మందికి ఉపాధిని కలిగించే రంగంలో మొదటి స్థానంలో ఉన్న రంగం ఏది అంటే వ్యవసాయ రంగం. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైల్వేలకు ఎంత కేటాయించారు? ఆప్షన్ ఏ 8,406 కోట్లు. సౌత్రన్ రైల్వే విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ ఎవరు? శివేంద్ర మోహన్. మన దేశంలో రైల్వే ప్రమాదాలను నివారించడానికి సొంతంగా తయారు చేసిన ఆటోమేటిక్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఏది? ఆప్షన్స్ ఏ సురక్ష, బి కవచ్, సి రక్షక్, డి బచత్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి కవచ్. ఇది ఇండిజినియస్లీ డెవలప్డ్ ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్. అభివృద్ధి చేసింది ఆర్డిఎస్ఓ. ఆర్డిఎస్ఓ ఎక్కడుంది? లక్నోలో. ఆర్డిఎస్ఓ అంటే రీసెర్చ్, డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. ఈసారి బడ్జెట్లో ఎంత కేటాయించారు? 68.34 కోట్లు. తిమ్మమ్మ మదిమాను ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్ ఏ శ్రీ సత్యసాయి, బి అనకాపల్లి, సి ఏలూరు, డి కర్నూలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ శ్రీ సత్యసాయి. ఈ చెట్టు వయసు 550 ఏళ్లకు పైగా ఉంటుంది. 1989లో ఈ చెట్టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందింది. క్రింది వాటిలో కృష్ణానది ఉపనది కానిది? ఆప్షన్స్ ఏ భీమా, బి మలప్రభ, సి కుందేరు, డి కోయనా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి కుందేరు. కుందేరు అనేది పెన్నా నది యొక్క ఉపనది. కృష్ణానదికి మొత్తం 13 ఉపనదులు ఉంటాయి. అవి ఏవి అంటే క్రింది వాటిలో జికా వైరస్ వల్ల కలిగే వ్యాధి ఏది? ఆప్షన్స్ ఏ మైక్రోసిఫాలి, బి రిండర్ పేస్ట్, సి గాలికుంట వ్యాధి, డి మలేరియా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ మైక్రోసిఫాలి. తొలిసారిగా ఆర్బీఐ మెజంతా రంగులో ముద్రించిన 2000 నోటుపై వెనక వైపు మంగళయాన్ చిహ్నం, స్వచ్ఛ భారత్ లోగో ఉన్నాయి. ఈ నోటుకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం? కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి కుడివైపు 7 గీతలు, ఎడమవైపు 7 గీతలు. ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాలను రాజ్యాంగం యొక్క మనస్సాక్షిగా అభివర్ణించింది ఎవరు? ఆప్షన్స్ ఏ మోతీలాల్ నెహ్రూ, బి అంబేద్కర్, సి గాన్విల్లీ ఆస్టిన్, డి హెచ్జే లాస్కీ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి గాన్విల్లీ ఆస్టిన్. ఆర్థిక సంస్కరణలను అమలు చేయడం వెనుక ఉన్న లక్ష్యాలలో అసత్యమైనది ఏది? ఆప్షన్స్ ఏ ఆదాయాభివృద్ధి, బి ధరల అస్థిరత్వం, సి ప్రైవేటీకరణ వృద్ధి, డి ఎగుమతుల వృద్ధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి ధరల అస్థిరత్వం. ఆర్థిక సంస్కరణలను ఆదాయాభివృద్ధి కోసం ప్రైవేటీకరణ వృద్ధి చెందాలని, ఎగుమతులు వృద్ధి చెందాలని మరియు ధరలు స్థిరత్వంగా ఉండాలని చేస్తారు. అక్బర్ ఆధ్వర్యంలోని రెవెన్యూ వ్యవస్థను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ ఏ దస్సాలి, బి జరీజ్, సి బందోబస్త్, డి జప్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి జప్తి. నెక్స్ట్ వన్, కింది వాణిలో సరికానిది? రాంగ్ స్టేట్మెంట్ వచ్చి ఆప్షన్ డి జాతీయ ఆహార భద్రతా చట్టం 2012. కరెక్ట్ వచ్చి జాతీయ ఆహార భద్రతా చట్టం 2013. ఈ చట్టం ఏం చెబుతుందంటే గ్రామీణ జనాభాలో 75%, పట్టణ జనాభాలో 50% వరకు ప్రజలు సబ్సిడీ ఆహార పదార్థాలు పొందేందుకు అర్హులు. లబ్ధిదారులు ఎవరు అంటే పిహెచ్హెచ్ మరియు ఏఏవై కుటుంబాలు. పిహెచ్హెచ్ అంటే ప్రాధాన్యత గృహాలు, ఏఏవై అంటే అంత్యోదయ అన్న యోజన కుటుంబాలు. ఆర్థిక అభివృద్ధి ద్వారా ప్రజా సంక్షేమాన్ని పెంచే చర్య కానిది ఏది? ఆప్షన్స్ ఏ సాంకేతిక వృద్ధి, బి స్వయం సమృద్ధి, సి ప్రాంతీయ అసమానతలు, డి స్వావలంబన. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి ప్రాంతీయ అసమానతలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరికానిది? రాంగ్ స్టేట్మెంట్ వచ్చి
ఆప్షన్ డి తుమ్మలపంట కృష్ణా డిస్టిక్. తుమ్మలపంట ఎక్కడుంది? నెల్లూరు డిస్టిక్లో. బిర్సా ముండా విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్ ఏ గుజరాత్, బి బీహార్, సి ఛత్తీస్గఢ్, డి జార్ఖండ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి జార్ఖండ్. ఈ బిర్సా ముండా ఎవరు అంటే బ్రిటిష్ కాలంలో జరిగిన మిలినేరియన్ ఉద్యమానికి నాయకుడు. మిలినేరియన్ ఉద్యమం అంటే విద్య పేరుతో గిరిజన ప్రజలను క్రైస్తవులుగా మారుస్తున్న దానిపై ఫైట్ చేయడం. ఈ బిర్సా ముండాకు సంబంధించి 2 మెయిన్ పాయింట్స్. ప్రపంచంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం బిర్సా ముండా హాకీ స్టేడియం రూర్కెలాలో ఉంది. సెకండ్ వన్, బిర్సా ముండా జన్మదినం రోజైన నవంబర్ 15ను మన దేశంలో జనజాతీయ గౌరవ దివస్గా ప్రకటించారు. క్షీరభాగ్య పథకం ఏ రాష్ట్రంలో అమలు చేయబడుతుంది? ఆప్షన్స్ ఏ కర్ణాటక, బి గుజరాత్, సి పశ్చిమ బెంగాల్, డి ఒడిస్సా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ కర్ణాటక. క్షీరభాగ్య పథకం అంటే కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా పాలు అందించడం. సూర్యుడిని అనుసరించి వర్షపాతం కలిగిన ఖండం అని దేనిని పిలుస్తారు? ఆప్షన్స్ ఏ ఆసియా, బి ఐరోపా, సి దక్షిణ అమెరికా, డి ఉత్తర అమెరికా. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి దక్షిణ అమెరికా. భారతదేశం దక్షిణ చివరి ప్రాంతమైన ఇందిరా పాయింట్ ఎక్కడ ఉంది? ఆప్షన్స్ ఏ కేరళ, బి తమిళనాడు, సి గ్రేట్ నికోబార్, డి లక్షద్వీపులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి గ్రేట్ నికోబార్. భారతదేశంతో అత్యధిక సరిహద్దును పంచుకునే దేశం ఏది? దీనికి ఆన్సర్ కామెంట్లో చెప్పండి.